శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జైపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పని మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జైపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రుక వరకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో